నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. నిజామాబాద్ జిల్లాలోని నవీపేట మండలం బినోలా గ్రామంలో గోదావరి ఒడ్డున వాల్మీకి మహర్షి ఆశ్రమం ఉందని తెలిసి చూసి వచ్చానని మా ఫ్రెండ్ పిఎస్ఎం లక్ష్మి గారు చెప్పారు. వారు తీసిన వాల్మీకి ఆశ్రమం, వాల్మీకి సమాధి ఫోటోలు ఇచ్చారు. అక్కడి వారు ఇవి వాల్మీకివే అని అంటున్నా ఎక్కడ వ్రాసి లేదు, అందుకని నిర్ధారణంగా చెప్పలేము అని అన్నారు. సప్త ఋషులతో జ్ఞానోదయం అయ్యాక వాల్మీకి దండకారణ్యం మీదుగా దక్షిణ భారతదేశం శ్రీలంక వరకు ప్రయాణించారని, మార్గమధ్య విశ్రాంత సమయంలో రామాయణం రచించారని అంటారు. ఆ పర్యటనలో చివరి దశలో బినోలాలో గడిపారని అక్కడి గ్రామస్తులు అంటారు. ఈ విషయం ఎక్కడా వ్రాసి లేకపోయినా అక్కడ శిలాశాసనం పైన ఉంది. దాని మీద పరిశోధనలు జరుగుతున్నాయి. గ్రామంలో మాత్రం ఆయన పేరుతో పాటు అక్కడ గ్రామంలో నిర్వహించే వేడుకలలో భాగం అయ్యారు వాల్మీకి మహర్షి. నేనైతే వెళ్ళి చూడలేదు. మనము రామాయణ గాథలు చెప్పుకుంటున్న సందర్భంగా ఆసక్తి ఉన్నవారు వెళ్తారని చెప్పాను. ఇక ఈరోజు డాక్టర్ వాణి బి వెల్దుర్తి గారు వినిపిస్తున్న వచన కవితలలో వాల్మీకి రామాయణంలోని అరణ్యకాండ విందాం. మిత్రులకు, పిఎస్ఎం లక్ష్మి గారికి, వాణి గారికి ధన్యవాదములు. మిత్రులందరికీ స్వాగతం, నమస్కారం. వచన కవితలలో వాల్మీకి రామాయణం. రచన స్వరం డాక్టర్ వాణి బి వెల్దుర్తి. ఈనాటి అంశం అరణ్యకాండ. అరణ్యకాండమంతా అసుర సంహారం, ఋషులకు మునులకు రాముడు ఏర్పరిచిన రక్షణ కవచం. రావణ సేన వినాశన ప్రారంభం, రాముని శౌర్య పరాక్రమాల ప్రదర్శన ఆరంభం. భరించగలవా రామ సీతావియోగం. శ్రీరామ జయహో. ప్రపంచంలో అందరూ రాముని బిడ్డలు. వాళ్ళను కాపాడటానికే శ్రీరాముడు అయోధ్య నుండి అరణ్యానికి వచ్చాడు. దండకారణ్యంలో మునులకు అభయమిచ్చాడు. అజాతశత్రు రామ జయహో. సీతను ఎత్తుకుపోయిన విరాధుడిని అంతము చేసి రామలక్ష్మణులు అతనికి శాప విమోచనం చేశారు. శరభంగ సుతీష్ణ మునుల పుణ్యఫలాన వారికి దర్శనమిచ్చారు. అగస్త్యుడు శ్రేష్టమైన ఆయుధాలను శ్రీరామునికిచ్చాడు. జటాయువు తోడుగా పంచవటిలో పర్ణశాల నిర్మించుకున్నారు సీతా సమేత రామలక్ష్మణులు. శ్రీరామ జయహో. రాముని మోహించిన శూర్పణఖ ముక్కు చెవులు కోసెను లక్ష్మణుడు. శూర్పణఖ వికృత రూపం చూసి కోపించెను ఖరుడు. ఒకరా ఇద్దరా 14,000 మంది రాక్షసులు, దూషణుడు, త్రిశీరుడు, కరుడు అందరినీ ఒంటరిగా పోరాడి వధించెను రాముడు. జనస్థానాన్ని సర్వనాశనం చేశాడు. రామ రావణ యుద్ధానికి రంగస్థలం సిద్ధం చేశాడు జగదభిరాముడు. జయము జయము శ్రీరామ జయహో. మారీచుడి మంచి మాటలు చెవికి ఎక్కించుకోలేదు రావణుడు. సీతాపహరణమే మార్గం అనుకున్నాడు. అధోగతి కోరుకున్నాడు లంకాధీశుడు. వినాశకాలే విపరీత బుద్ధి. అంతేనా రఘురామ జయహో. సీత మాయలేడిపై మనసు పడింది. దాన్ని పట్టి తెమ్మని రాముని గోరింది. రామాయణ ఘట్టాలలో కైక, శూర్పణఖ, సీతల కోరికలు తెచ్చాయి ఊహించని మలుపులు. అయినా తీరలేదు వారి ఆశలు. ముగ్గురి మగువల కోరికలు వినాశకారకాల, జగత్తును విపత్తు నుంచి రక్షించే మార్గాల. అంతా నీకు తెలుసులే పరంధామ.
శ్రీరామ జయహో. జగన్మాత అయిన జానకి కూడా స్త్రీయేగా. చెంచల మనస్వి లక్ష్మణస్వామిని నిందించింది, కపట రావణుని నమ్మింది, విభునికి దూరం అయింది. విన్నావా రామ ఈ వింత? శ్రీరామ జయహో. జటాయువు ప్రాణాలకు తెగించి పోరాడాడు. సీతను రావణుడి నుండి రక్షించలేకపోయినాడు. ఆశ వీడలేదు సీత, తన జాడ రామునికి తెలియజేయ. వేసింది నగల మూట వానరుల ముంగిట. శ్రీరామ జయహో. సీతను లంకకు తెచ్చెను, అశోకవనమున బంధించెను. తన నాశనానికి తానే నాంది బలికెను రావణుడు. శ్రీరామ జయహో. పర్ణశాలలో సతి సీత జాడ తెలియక రాముడు శోకించెను. అన్నను శాంతింప లక్ష్మణుడు ప్రయత్నించెను. సీత వృత్తాంతము సవివరముగా తెలిపి జటాయువు కొస ప్రాణములు వదిలెను. రాముడు జటాయువుకు దహన సంస్కారములు చేసెను. క్షణమాలస్యము చేయక సీత జాడ తెలుసుకొనగా రామలక్ష్మణులు బయలుదేరెను. రవికుల సోమ శ్రీరామ జయహో. చేసెను రామలక్ష్మణులు కబంధుడికి శాప విమోచనం. అతని సూచనే కారణం రాముడు చేయటానికి సుగ్రీవుడితో స్నేహం. ఇచ్చెను రామచంద్రుడు శబరికి దర్శనం. స్వీకరించెను ఆమె ఏరి కోరి తెచ్చిన ఫలాల ప్రసాదం. చేరెను పంపానదీ తీరం, లక్ష్మణ సమేత రామ బంధనం. శ్రీరామ జయహో. వచ్చే వారం కిష్కింధకాండ. అంతవరకు సెలవు మరి. నమస్కారం. ఓం తత్సత్.